చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో విచారణకు రాలేనని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఒంగోలులో పోలీస్ విచారణకి రాలేనని అంటూ వాట్సాప్ మెసేజ్ పెట్టారు. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో 4 రోజులు గడువు కోరారు. పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై ఎక్స్లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన కేసులో రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులు అందించారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది. ఇక దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎందుకు వర్మ అసలు విచారణకు హాజరు కాలేనన్నారు? దీనిపైన పోలీసులు ఏమంటున్నారు? శ్రీదేవి ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్ గోపాల్ వర్మపై ఈ నెల 10వ తేదీన అక్కడ మండల ప్రధాన కార్యదర్శి టీడీపీ పార్టీకి చెందినటువంటి రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. గత ఎన్నికలకు ముందు ఈ వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ తో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్పింగ్ చేసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడంటూ అతని పైన రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో అతని పైన 7 సెక్షన్ల కింద నమోదు చేసినటువంటి పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి అతనికి 41 నోటీసులను జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19వ తేదీన విచారణకు తాను హాజరవుతానని చెప్పిన నేపథ్యంలో నోటీసు ఇచ్చి పోలీసులు వచ్చారు. అయితే ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. ఈ రోజు 11 గంటలకు వర్మ హాజరవుతారు అనేటువంటి నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లో వర్మ రావాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతున్న సమయంలో అతను వాట్సాప్ మెసేజ్ ద్వారా సర్కిల్ ఇన్స్పెక్టర్ సందేశం పంపారు. తనకు సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉందని, దాంతో 4 రోజుల పాటు హాజరు కాలేనని కూడా ఆ సందేశంలో తెలిపారు. అయితే తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని, 4 రోజుల తర్వాత హాజరవుతానని వర్మ సందేశం పంపిన నేపథ్యంలో దానిపైన ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా సమాచారాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ వేశారు. అయితే నిజంగానే షూటింగ్ షెడ్యూల్ వల్ల అతను రాలేకపోతున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును కూడా వర్మ సంప్రదించడం జరిగింది. నిన్న హైకోర్టు విచారణలో వర్మ వేసినటువంటి పిటిషన్ హైకోర్టు కొట్టివేయటం, ఏదైనా సమయం కావాలి అంటే స్థానిక ఎస్హెచ్ఓను సంప్రదించి అక్కడి నుంచి అనుమతి తీసుకోవాలని కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వర్మ హాజరు కాకుండా వాట్సాప్ సందేశం పంపడాన్ని కూడా పోలీసులు తగిన రీతిలో పరిశీలిస్తున్నారు. దాని యొక్క సాధ్యాసాధ్యాలను మరియు అతనికి సమయం కేటాయించాలా లేక మరేదైనా యాక్షన్ తీసుకోవాలనే దానిపైన కూడా ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.